ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మళ్ళీ ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. సో ఇక్కడ మీకు చెప్పే పాయింట్ ఏంటంటే, పెద్దవాళ్ళు పిల్లలు ఎక్కడ అంటే ఇక్కడ మెయిన్ కండిషన్స్ ఏంటంటే, ఒకళ్ళు అడిగారు, సార్ అసలు పెద్దవాళ్ళు ఎక్కడ పడుకోవాలి, పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కడ పడుకోవాలి, ఇల్లు మెయింటైన్ చేసే వాళ్ళు ఎక్కడ పడుకోవాలి, పిల్లలు ఎక్కడ పడుకోవాలి, యజమాని ఎక్కడ పడుకోవాలి, అసలు వీటికి సంబంధించిన ఒక బేసిక్ కొన్ని కండిషన్స్ మాకు చెప్పండి అని చెప్పారు. అసలు వీటిని నిర్ణయం తీసుకోవాలంటే అసలు ముందుగా ఎవరు పెద్దవారు అనేది మీకు తెలియాలి. అర్థమైందా పాయింట్? సో పెద్దవాళ్ళు అంటే మీ ప్రకారంగా ఏజ్ని బట్టి మాత్రమే మీరు చూస్తారండి. దట్ ఈస్ 100% రాంగ్. అదొక్కటి మీరు మైండ్లో పెట్టేసుకోండి. సో ఖచ్చితంగా ఏజ్ ఉన్న వాళ్ళే పెద్దవాళ్ళు అనేది తీసి పక్కకు పడేసేయండి, ఓకేనా? సో ఈ ఎపిసోడ్లో నేను వీటికి సంబంధించిన టోటల్ కండిషన్స్ ఏంటి వాస్తు పరంగా నేను మీకు చెప్తాను. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక కండిషన్ ఏంటంటే, మనం ఒక ప్లాన్ డిజైన్ చేస్తాం, రైట్? ఒక ప్లాన్ డిజైన్ చేసిన తర్వాత దీని లోపల మాస్టర్ బెడ్రూమ్ సాధ్యమైనంత వరకు అందరూ ఒకటే ఒక మాట ఏం చెప్తారంటే, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి. సో ముందుగా ఇక్కడ చూడండి, పెద్దవాళ్ళు పిల్లలు ఎక్కడ పడుకోవాలనే మెయిన్ టాపిక్ మనం తీసుకుందాం. అండ్ దిక్కుల గురించి ముందు చూసుకుందాం. తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం. సో ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్, సౌత్, సౌత్ వెస్ట్, వెస్ట్, నార్త్ వెస్ట్, నార్త్, నార్త్ ఈస్ట్. సో ఈ డైరెక్షన్స్లో అసలు బెడ్రూమ్ ఎక్కడ ఉండొచ్చు అంటే 100% దిక్కులకే ఉండాలి, వేరే కండిషన్సే లేవు, దిక్కులకే ఉండాలి. అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు. అండ్ సెకండరీ ఆప్షన్స్ కిందికి కార్నర్ బెడ్రూమ్స్ తీసుకోవచ్చు, దోషమైతే కాదు, టెన్షన్ ఏం తీసుకోకండి. 100% శాస్త్రంలో మనకు ఒకటే ఒక కండిషన్ ఏం చెప్పారంటే, శయన గది దక్షిణంలోనే తీసుకోవాలి. అంటే మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ దక్షిణంలో ఉండాలనేది ఫస్ట్ కండిషన్. ఎందుకంటే ఒక తూర్పు ఫేసింగ్ తీసుకున్నా, ఉత్తరం ఫేసింగ్ తీసుకున్నా, ఇది మనకు పై భాగము అనబడుతుంది, ఓకేనా? చాలా మంది ఇదే మాట్లాడతారు, రైట్? నైరుతి ఎవరి కోసం అంటే 100% మీరు పిల్లల కోసం తీసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి కండిషన్స్ లేవు. బట్ ఈ కాలంలో చాలా మంది కూడా ఒకటే ఒక మాట మాట్లాడతారు, ఏంటంటే నైరుతి అనేది మాస్టర్ బెడ్రూమ్కి. అది మీ ఇష్టం, మీరు ఎలా తీసుకుంటారు అనేది మీ ఇష్టం, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. 100% ఒక టాప్ మోస్ట్ ప్లేస్ అయితే మాస్టర్ బెడ్రూమ్కి కేవలం దక్షిణమే, ఓకేనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏపీ తెలంగాణలో ఒక డిఫరెన్స్ ఏముంటుందంటే, చాలామంది పడమర తలపెట్టి పడుకోవచ్చు అని చెప్తారు. బట్ చాలా శాస్త్రాలు చదివిన తర్వాత అందులో కేవలం ఒకటి దక్షిణం వైపు తల పెట్టుకోవాలని ఒకటి ఉంది, తూర్పులో తల పెట్టుకోవాలని ఒకటి ఉంది. అయితే మరి ఇక్కడ రెండు కండిషన్స్. దక్షిణం తల ఎవరు పెట్టుకోవాలి అంటే, సార్ మా ఎడ్యుకేషన్ అయిపోయింది, మేము ఇంకా నెక్స్ట్ జాబ్కి వెళ్దాం అనుకుంటున్నాము, మేము ఇంకా సెటిల్ కావాలి, మేము మంచిగా సంపాదనలో, ఇన్కంలో, ఇవన్నిట్లో గ్రోత్ కావాలి అనుకున్న వాళ్ళు దక్షిణంలో మీరు 100% తలపెట్టి పడుకుంటే 100% మీకు ఆటోమేటిక్ గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇట్స్ ఎ క్లియర్ కట్ వర్డ్, అర్థమైందా? అదేవిధంగా తూర్పు తలపెట్టి ఎవరు పడుకోవాలి అంటే గనక, ఇక్కడ 100% మీకు ఎవరైతే చదువుకుంటున్నారో, ఎవరైతే మాకు ఎడ్యుకేషన్లో ఇంకా మంచి డెవలప్మెంట్ కావాలి, మాకు మంచి జ్ఞానంలో మేము ఇంకా అభివృద్ధి కావాలి అని ఎవరైతే భావన ఉంటుందో వాళ్ళు తూర్పు తలపెట్టి పడుకోవాలి. సో ఈ రెండు కండిషన్స్ మొట్టమొదటిదండి. నెక్స్ట్ కండిషన్, ఇక్కడ ఉండే అన్ని బెడ్రూమ్స్ మీరు 100% వాడుకోవచ్చు. ఒక్క బ్రహ్మస్థానం వెరీ వెరీ పవర్ఫుల్ ఎనర్జీస్ అక్కడ జనరేట్ అవుతాయి కాబట్టి అక్కడ తప్ప మిగతా ఏ బెడ్రూమ్ అయినా మీరు 100% వాడవచ్చు. బట్ ఇక్కడ కండిషన్స్ మళ్ళీ చెప్తారు, గుర్తుపెట్టుకోండి. పూర్తి నైరుతికి మన మంచం ఉండకూడదు, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. పూర్తి వాయువ్య మూలకు జరిపి మన మంచం పెట్టకూడదు, పూర్తి ఈశాన్యానికి జరిపి మనం మంచం పెట్టకూడదు, పూర్తి ఆగ్నేయానికి జరిపి మనం మంచం పెట్టకూడదు. ఒక ప్రశ్న, సార్ ఈశాన్యంలో బెడ్రూమ్ ఉండొచ్చా? ఉండొచ్చండి. ఇక్కడ చూడండి, మంచం ఈ విధంగా పెట్టేసుకోండి,
నేను ఆల్రెడీ గత చాలా ఎపిసోడ్స్లో కూడా ఇట్లనే చెప్పాను క్లియర్గా. సో సార్ తూర్పులో బెడ్రూమ్ ఉండొచ్చా? ఇదిగోండి పెట్టేసుకోండి, నో ఇష్యూ దీనికి. నెక్స్ట్ సార్ ఆగ్నేయంలో పెట్టుకోవచ్చా? ఇదిగోండి 100% పూర్తి మూలకు లేకుండా పెట్టుకోండి. సార్ నైరుతిలో పెట్టుకోవచ్చా? ఇదిగోండి ఇట్లా పెట్టేసుకోండి, నో ఇష్యూ. సార్ ఇక్కడ పడమరలో పెట్టుకోవచ్చా? ఇదిగోండి. సార్ ఇదిగోండి వాయువ్యంలో పెట్టుకోవచ్చా? సార్ ఉత్తరంలో పెట్టుకోవచ్చా? అంతే, సింపుల్. సో అన్ని బెడ్రూమ్స్లో మెయింటైన్ చేసుకోవచ్చు, దీంట్లో వల్ల ఎలాంటి ఇబ్బంది లేదండి. ఇక్కడ ఏంటంటే అగ్నితత్వం అనేది కంప్లీట్ ఈ కార్నర్స్లో చాలా వరకు హిట్ అవుతాయి. ఈ బ్రహ్మస్థానం నుంచి జనరేట్ అయిన వైబ్రేషన్స్ ఇట్లా సర్కిల్ 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 తిరుగుతూ కంప్లీట్ మూలలకు వీటి యొక్క వైబ్రేషన్ ఎనర్జీ అనేది హిట్ అవుతుంది. సో అలా హిట్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఎనర్జీస్ ఎప్పుడైనా కార్నర్కి హిట్ అయినప్పుడు ఈ ఎనర్జీస్ ఈ కార్నర్లో వెరీ వెరీ పవర్ఫుల్గా ఉంటాయి. అది అగ్నికి సంబంధించిన తత్వం అనుకోండి, నైరుతికి సంబంధించిన తత్వం అనుకోండి, వాయువ్యానికి సంబంధించిన తత్వం అనుకోండి, ఈశాన్యానికి సంబంధించిన తత్వం అనుకోండి. సో ఇలా 4 కార్నర్స్లో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ఈ మూల నుంచి ఒక 3-4 అడుగులు ఒక పార్ట్ అట్లా వదిలేసేసి మీరు మంచం అనేది మెయింటైన్ చేయాలి. అయితే దిక్కుల్లో ఈ కండిషన్స్ ఉండవు. ఈ దిక్కుల్లో మీరు ఏదైతే బెడ్రూమ్స్ వేస్తారో ఇక్కడ ఈ కండిషన్స్ వర్తించవు. సార్ ఆగ్నేయంలో బెడ్రూమ్ పెట్టుకోవచ్చా? 100% పెట్టుకోవచ్చు, పూర్తి మూలకు కాకుండా పెట్టుకోండి. దిక్కుల్లో అయితే మీరు 100% ఎటైనా మెయింటైన్ చేసుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. అండ్ ఈశాన్యంలో పెట్టొచ్చు, వాయువ్యంలో పెట్టొచ్చు, పడమరలో పెట్టొచ్చు, నైరుతి, దక్షిణం, ఆగ్నేయం, తూర్పు, ఈశాన్యం అన్ని వైపులు ఇక్కడ ఎలోడ్ ఉన్నాయి, చూస్తున్నారు కదా మీరు. సో నిజంగా ఒక అద్భుతమైన నిర్మాణం చేయాలంటే ఈ నిర్మాణ రంగానికి సంబంధించిన బిల్డింగ్ ఆర్కిటెక్చర్ అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ మీరు నిజంగా నేర్చుకుంటే మన ఇంటిని ఒక అద్భుతమైన ఇంటిగా మనం నిర్మించవచ్చు. సో శాస్త్ర ప్రమాణాల ప్రకారం ఒక స్థాపత్య వేదం నేను నేర్చుకున్నాను, మా గురువుల నుంచి నేర్చుకున్నాను. అలాంటి ఎన్నో రకాల ఈ బ్యూటిఫుల్ హౌస్ డిజైనింగ్కి సంబంధించిన కండిషన్స్ అనేవి మేము మా క్లయింట్స్కి ఇచ్చే ప్లాన్స్లో ఇవన్నీ మేము ఇంప్లిమెంట్ చేస్తాం, వాటికి సంబంధించిన నియమాలు కూడా చెప్తాం. బట్ ఈ కాలంలో మరి ఇన్ని కండిషన్స్తో మనం నిర్మాణం చేయొచ్చా అంటే చెయ్యొచ్చండి. మీరు చిన్న స్థలం ఉంటే సింగిల్ బెడ్రూమ్ కట్టుకోండి, పెద్ద స్థలం ఉంటే డబల్లో ట్రిపుల్లో కట్టుకోండి. మాకు ఇన్ని బెడ్రూమ్స్ కావాలి, ఇంత పెద్దది కావాలంటే ఎవడేమీ చేయలేడండి. ఇది ఒక్క పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఒక మంచి అద్భుతమైన నిర్మాణం చేసుకోండి, మీరు మీ పిల్లలు మీ ఫ్యామిలీ వాళ్ళందరూ హ్యాపీయెస్ట్ లైఫ్ అనేది మెయింటైన్ చేయండి. సో ఇలాంటి ఎన్నో రహస్యాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి కండిషన్స్ ఎన్నో మన ఛానల్లో మనం చెప్తూనే ఉంటాం. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోని 10 మందితో షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ.